సీఎం చంద్రబాబు నేడు పలు కీలక శాఖలపై వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. కాసేపట్లో సచివాలయంలో విద్యుత్ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించనున్న సీఎం రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, లోడ్ మేనేజ్మెంట్ అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సైబర్ క్రైమ్ యాక్షన్ ప్లాన్పై సమీక్ష జరగనుంది. డిజిటల్ భద్రత, సైబర్ నేరాల నియంత్రణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. 4:30 గంటలకు పోర్టుల అభివృద్ధి, నిర్వహణపై రివ్యూ సమావేశం నిర్వహించనుండగా 5 గంటలకు ఆర్టీసీ బస్సుల కొనుగోలు, రవాణా వ్యవస్థ బలోపేతంపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, సీఎం చంద్రబాబు నేడు పలు కీలక శాఖలపై వరుస సమీక్షలు నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సమీక్షలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది? సంపత్, సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో అయితే వరుస సమీక్షలు అయితే నిర్వహించబోతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఇటు విద్యుత్ శాఖపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం మరికొద్ది సేపట్లో అయితే కనుక 11:30 గంటల సమయంలో అయితే కనుక విద్యుత్ శాఖపై అయితే సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్షలో భాగంగా విద్యుత్ శాఖలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎంత మేర ఏ విధంగా ముందుకు వెళ్తున్నటువంటి అంశాలపై కూడా ఈ రోజు కీలకమైనటువంటి అంశాలపై అయితే కనుక చర్చించనున్నట్టు తెలుస్తా ఉంది. ఇక అదేవిధంగా ఆర్టీసీ బస్సుల కొనుగోలుపై, అదేవిధంగా ఆర్టీసీ సంస్థలకు సంబంధించిన సంస్థలో ఉన్నటువంటి అంశాలు, అదేవిధంగా ఉద్యోగుల సంక్షేమం, ఆర్థిక పరిస్థితి, విద్యుత్ బస్సుల వినియోగం, అదేవిధంగా ప్రయాణికులకు మెరుగైన సేవలు, బస్సుల నిర్వహణ తదితర అంశాలపై కూడా ఈ యొక్క సమావేశం అనేది కూడా ఎంతో కీలకంగా మారనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో పలు సమస్యలు అంటే ఆర్టీసీలో పలు సమస్యల పరిష్కారంపై కూడా ప్రధానమైనటువంటి చర్చ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు ఇక్కడ సైబర్ క్రైమ్ యాక్షన్ ప్లాన్ కూడా సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష అయితే చేయనున్నట్టు తెలుస్తా ఉంది. ఈ యొక్క సైబర్ క్రైమ్ ఎక్కువగా జరుగుతున్నటువంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఏ విధంగా ఈ యొక్క ప్లాన్ చేస్తున్నారు, అదేవిధంగా ఎంత మేర కేసులు కావచ్చు, అదేవిధంగా ఇటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు అయితే సమీక్ష చేయనున్నట్టు తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇక పోర్టులపై సైతం కూడా ఈ రోజు రివ్యూ చేయనున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే లాజిస్టిక్ వ్యవహారంలో అయితే కనుక ఏపీ ముందడుగు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఎక్స్పోర్టింగ్ దిశగా అయితే కనుక, ఎందుకంటే పరిశ్రమలో వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక పోర్టులపై కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పోర్టుల వ్యవహారంపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు రివ్యూ చేయనున్నట్టు తెలుస్తా ఉంది. ఇక దీంతో పాటు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అయితే కనుక కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అయితే వస్తున్నటువంటి నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడుతో అయితే భేటీ కానున్నది తెలుస్తా ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే ఏదైతే జౌళి శాఖలో తీసుకున్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ జౌళి శాఖలో ఉన్నటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర సహాయ సహకారాలతో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, నిధులు కావచ్చు, వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ రోజు చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ రివ్యూలతో పాటు కేంద్ర జౌళి శాఖ మంత్రితో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు అయితే భేటీ కానున్నట్టు సమాచారం అయితే. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.